వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాళేశ్వరం కేసీఆర్ను వదిలలేదు. ఏదో ఒక రకంగా కాళేశ్వరం కేసీఆర్ను వెంటాడుతూనే ఉంది. ఎన్నికల ముందే ప్రకంపనలు రేపిన కాళేశ్వరం కేసీఆర్ పదవి కోల్పోయినా ఆయన్ను వెంటాడుతూనే ఉంది. కాళేశ్వరంపై రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ ఎదుర్కొంటున్న కేసీఆర్కు మళ్ళీ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఓ కోర్టు, సెషన్స్ కోర్టు నుంచి కేసీఆర్కు నోటీసులు అందాయి. వెంటనే విచారణకు హాజరు కావాలంటూ తాకీదులు అందాయి. సెప్టెంబర్ 5వ తేదీకి కోర్టుకు రావాల్సిందేనంటూ ఆ కోర్టు నుంచి కేసీఆర్తో పాటు మరో 8 మందికి నోటీసులు అందాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగంలో ఇది మరో ప్రకంపనలకు దారితీస్తోంది. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో భూపాలపల్లి సెషన్స్ కోర్టు కేసీఆర్కు, హరీష్ రావుకు, అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసీఆర్ కోర్టుకు హాజరవుతారా? సెప్టెంబర్ 5న కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇతర అధికారులు కానీ కోర్టు ముందు హాజరవుతారా, లేక వాళ్ళ న్యాయవాదుల్ని పంపిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరొక విషయం కూడా, కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో అర్థం కాదు. ఆ జడ్జికి తన కేసు విచారించే అర్హత లేదని మళ్ళీ ఫైర్ అవుతారా? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా? అసలు ఆ జడ్జి విచారణ నుంచి తప్పించుకోవాలని లేఖ రాస్తారా? ఏం జరగబోతోంది? కేసీఆర్ సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరవుతారా? మరో తిరకాసు పెడతారా?